2026లో స్టడీ అబ్రాడ్ మార్కెట్ అనేది చాలా చేంజ్ అయింది. స్టూడెంట్స్ ఇప్పుడు బ్లైండ్గా ఒక కంట్రీనే ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, హైప్ తోటి వెళ్ళట్లేదు. క్యూఎస్ గ్లోబల్ స్టూడెంట్స్ ఫ్లో రిపోర్ట్ ప్రకారం 2030 వరకు గ్లోబల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నెంబర్స్ అనేది 8.4 మిలియన్ టచ్ అవ్వచ్చు. ఇదే టైంలో ట్రెడిషనల్ బిగ్ 4 కంట్రీస్ లైక్ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా అండ్ యూకే సో ఇమిగ్రేషన్ రూల్స్, హయ్యర్ కాస్ట్స్, టైటన్ ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ లో సెటిల్మెంట్ ఛాన్సెస్ వల్ల చాలా మంది ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ లైక్ జర్మనీ, ఐర్లాండ్, న్యూజిలాండ్ అండ్ దుబాయ్ ఇలాంటి కంట్రీస్ చూస్ చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ జర్మనీకి 4 lakh ప్లస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్ళారు. అదే టైంలో ఐర్లాండ్కి 44,500 ప్లస్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్ అయినాయి. న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వాల్యూ అనేది 2034 కల్లా 3.6 బిలియన్ నుండి 7.2 బిలియన్ అంటే డబల్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ రియల్ షిఫ్ట్ అనేది ఏ కంట్రీ ఫేమస్ అనే దానికంటే కూడా ఏ కంట్రీ వాళ్ళ ప్రొఫైల్కి బెస్ట్ సూట్ అవుతుంది, సో వాళ్ళ ప్రొఫైల్, బడ్జెట్ అండ్ వాళ్ళ ఇండస్ట్రీ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టే స్టూడెంట్స్ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు. సరే, మళ్ళీ కలుద్దాం. జై హింద్.